విద్యుత్ సరఫరా కోసం వేసిన తీగలు ఇప్పుడు ప్రాణాలకు ముప్పుగా మారాయి. జాతీయ రహదారి ప్రక్కనే పెరిగిన పిచ్చి మొక్కలు ట్రాన్స్ఫార్మర్స్ ను కప్పేస్తున్నా విద్యుత్ వైర్లకు అంటుకుని ప్రమాదాలు సృష్టిస్తుంటే అధికారులు చోద్యం చూస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో ఇదే పరిస్థితి. గతంలో పశువులు విద్యుత్ తీగలకు తగిలి చనిపోయినా మళ్లీ అదే నిర్లక్ష్యం కొనసాగుతుంది అంటూ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బాదనకుర్తి గ్రామం 2 ఏళ్ల క్రితం విద్యుత్ తీగలకు తగిలి ఒకేసారి 18 గేదెలు చనిపోయాయి. అదే గ్రామంలో గత సంవత్సరం మరో 6 గేదెలు విద్యుత్ షాక్తో మృతి చెందాయి. ఈ లెక్కలు పశువుల వరకు మాత్రమే కాదు, మనుషులు బలవుతున్నారు. వందలాది పశువులు, 10 మందికి పైగానే మనుషులు ఈ విద్యుత్ తీగల షాక్కు గురైన ఘటనలు చోటు చేసుకున్నాయి. బాదనకుర్తి, మస్కాపూర్, సుర్జాపూర్, యల్లాపూర్, సోమార్పేట్ గ్రామం ఏదైనా దృశ్యం ఒక్కటే. ట్రాన్స్ఫార్మర్లను కప్పేసిన పిచ్చి మొక్కలు, వైర్లకు చుట్టుకున్న తీగలు. జాతీయ రహదారి పక్కనే, పంట పొలాల దారి పక్కనే ఈ ప్రమాదం పొంచి ఉంది. ప్రజలు ఎన్నిసార్లు అధికారులకు సమాచారం ఇచ్చినా ఎవరూ పట్టించుకోవడం లేదు. మా ఊర్లో 2 సార్లు గేదెలు షాక్ కొట్టి చనిపోయాయి. రహదారి పక్కనే తీగలు వేలాడుతున్నాయి. మా ఇళ్లకే కరెంటు షాక్ వస్తుంది. చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి పక్కనే ఖానాపూర్లోని పాత లక్ష్మీ థియేటర్ దగ్గర ఒక ట్రాన్స్ఫార్మర్ కనిపించినంతగా పిచ్చి మొక్కలు కప్పేశాయి. 33/11 కేవీ మార్కెట్ యార్డ్ దగ్గర కూడా పరిస్థితి అలానే ఉంది. ఈ దారిన పశువులు, మనుషులు ప్రతిరోజు వెళ్తున్నా ప్రమాదం తెలిసినా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. గ్రామస్తులు ఎన్నిసార్లు విద్యుత్ శాఖకు చెప్పినా వినిపించుకోలేదు. కరెంటు వైర్లు కిందికి వేలాడుతున్నాయి. పొలాలకు వెళ్లే దారి ఇది. పశువులతో పెద్దలు, చిన్నపిల్లలు రోజూ ఈ దారిన వెళ్తుంటారు. ఎవరి ప్రాణాలైనా పోయే వరకు వేచి చూస్తారా అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కరెంటు తీగలకు 3 తీగలు పోతున్నాయి. కరెంటు తీగలకు కింది దాకా మొత్తం తీగలు ఆలుకొని ఉన్నాయి. కరెంటు అధికారులకు ఎన్నోసార్లు చెప్పినా కూడా పట్టించుకుంటలేరు. గతంలో కూడా ఇట్లనే నిర్లక్ష్యం అయితే 6 బాలు చనిపోయినాయి. మొన్న ఇంతకుముందు రీసెంట్గా 6 బాలు చనిపోయినాయి. ఈ కరెంటులకు ఎన్నిసార్లు అయిపోయినా కూడా ఇదే కాకుండా ప్రతి జాల ఇట్లాంటి మస్తు తీగలు ఉన్నాయి. దీన్ని అధికారులు పట్టించుకుంటలేరు. ఇంతకుముందు లాగానే ఏమైనా జరిగితే మరి దీనికి పూర్తి బాధ్యత కరెంట్ డిపార్ట్మెంట్దే ఉంటుందని నేను డిమాండ్ చేసినాం. రహదారి ఇది శ్మశానవాటికకు మనుషులు పోతారు. మరి బలరకు కూడా తో ఇదే. దీన్ని తక్షణం పట్టించుకొని దీన్ని ఇక్కడే కాకుండా ఇంకా ప్రతి జాగాలు ఇట్లనే ఉన్నాయి తీగలు. వాటిను తీసేసి మంచి చేయాలని కోరుచున్నాం. లేని పక్షంలో పూర్తి బాధ్యత ఏమైనా జరిగితే కరెంట్ డిపార్ట్మెంట్ కానీ ప్రజలు భయంతో ఆందోళనగా రోజులు గడుపుతుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయంపై స్పందించిన ఖానాపూర్ ఏఈ రామ్ సింగ్ మాట్లాడుతూ, ఇప్పుడే ఈ సమస్య మీరే మా దృష్టికి తెచ్చారు, త్వరలోనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పిచ్చి మొక్కలు, తీగలు కప్పేసిన ట్రాన్స్ఫార్మర్లు ప్రాణాంతకంగా తయారయ్యాయి. ప్రజలు భయంతో ఆందోళన చెందుతుంటే అధికారులు స్పందించి చర్యలు తీసుకోకుండా సమాధానాలకే పరిమితమవుతున్నారు. ప్రమాదమని తెలిసినా చూసి చూడనట్లే ఉన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మళ్లీ ఎవరో ఒకరు లేదా పశువులు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందేనా అని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కింద ఈ వైరు నేను 2 సార్లు కోసేసిన, 3 ఏళ్ల కింద మళ్ళీ ఒకసారి కోసేసిన. ఇప్పుడు దాన్ని ఓలు శివన పెడతలేరు. మళ్ళా మొత్తం తీగలైనాయి. బర్రెలు పోయే దారి ఇదే, మాకెర్రేవు బాట అంటారు. ఆ బాటకి వెళ్ళి పోవాలంటే మసాదా మాటకే మనుషులు చచ్చిపోయిన అట్లనే ఎత్తుకపోడు. ఇక మనుషులకు ఏం కాలేదు, కానీ బర్రెలు ఒకసారి 4 చచ్చిపోయినాయి, ఒకసారి 2 చచ్చిపోయినాయి.
వాళ్ళు శ్రద్ధ తీసుకుంటలేరు. కరెంట్ వాళ్ళు ఉన్నారు, హెల్పర్ ఉన్నారు, పెద్ద ఉన్నారు, వాళ్ళు కూడా వస్తుర్రు, కరెంటు టెక్స్ వసూలు చేసుకపోతుర్రు. కానీ ఇది ఉన్నదన్నా కానీ పట్టించుకోలేరు. ఇట్లున్నది అని అన్నా కానీ వాళ్ళు పట్టించుకోలేరు. వాళ్ళు పట్టించుకున్న దానికి నేను రైతు, నేనేం చేస్తా? నా పొలం చూసుకోవాలన్నా. దట్స్ ఆల్ ఫర్ నౌ.